కాళేశ్వరంలో ఆ కాళేశ్వరం ముక్తేశ్వర లింగాలు రెండు ఉన్నాయి కదా, అక్కడ కాలుడు అంటే ఇక్కడ యమధర్మరాజు అనుకోవచ్చు, కానీ కాళము అంటే పాము. కాళేశ్వరునికి ముక్తేశ్వరునికి రెండు పాములు చుట్టుకొని ఉంటాయి. ఆ రెండు పాములు కూడా పని లేనటువంటి పాములు, అంటే పడగ ఉండదు, రెండు చుట్టుకొని ఉంటాయి. ఆ చుట్టుకొని ఉన్నటువంటి ఇటువంటి శివలింగానికి ఎవరైతే పూజ చేస్తారో వాళ్లకు ఎటువంటి సర్పదోషాలున్నా కూడా వెళ్ళిపోతాయి. సర్పదోష రహితంగా హాయిగా ఉండాలంటే ఎటువంటి కాలసర్పదోషాలున్నా కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఈ కాళేశ్వరం ముక్తేశ్వరుని దగ్గర ఉన్నాయి. మీరు సాయంత్రం అయితే వాటికి ముకుటాలు పెడతారు, వెండి ముకుటాలు, దానిపైన ఆ పడగలు అవన్నీ కూడా కనిపిస్తాయి. కానీ మామూలుగా చూస్తే శివలింగానికి చుట్టూ పాము చుట్టుకున్నట్టు మాత్రమే ఉంటుంది. అక్కడ పూజ చేస్తే కూడా అభిషేకం చేస్తే ఆ ఫలితం వస్తుంది. ఎటువంటి కాలసర్పదోషాలున్నా కూడా, భుజదోషాలున్నా కూడా పోతాయి.